సంపాదించడం ఒక లక్ష్యం కాదు, దాన్ని కాపాడడం, పెంచడం నేర్చుకోవాలి. చాలా మంది ధనం సంపాదించడంలో విజయం సాధిస్తున్నారు, కానీ సంపాదించిన ధనాన్ని సరైన పెట్టుబడి పెట్టలేకపోతుంది. సరైన పెట్టుబడి పెడితే రోజుకో ప్లేట్ ఇడ్లీ ఖర్చుతో కూడా మీరు కోటీశ్వర్లు కావాలి. పెట్టుబడి ఎలా పెట్టాలి, అది ఎలా పెరుగుతుంది, సంపద ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసు. మీ సంపద ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టండి. నేను AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. నేను మీకు తోడుగా ఉంటాను మరియు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో నేర్పు. హాయ్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు ఎంత సంపాదించారో కాదు, దాన్ని ఎలా పెట్టుబడి పెట్టారో అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రోజు మనం SIP అనే ఫైనాన్షియల్ మంత్రాన్ని నిజమైన కథల రూపంలో అన్వేషిద్దాం. SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెమ్మదిగా మారే మాయ. నిజమైన ఉదాహరణలతో మీ జీవితానికో మార్గం. నెలకు కేవలం 1000 రూపాయలతో జీవితం మార్పు. రోజుకో ప్లేట్ ఇడ్లీ 35 రూపాయల రేటు చొప్పున నెలకు 1000 రూపాయలు అవుతుంది. మీరు అదే మొత్తాన్ని సేవ్ చేసి SIP లో వేసినట్లయితే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఇది వినడానికి సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది మాయలా పనిచేసే నిజం. ఈ రోజు మనం SIP అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది మరియు ఇది నిజంగా జీవితాన్ని ఎలా మార్చగలదు అనే విషయాలను 2 స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో తెలుసు. SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏమిటి, ఎందుకు అవసరం? దీంతో మీరు ప్రతి నెల ఫిక్స్డ్ గా ఒక చిన్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి చేస్తారు. ఇది మనం రోజు చేసే చిన్న చిన్న ఖర్చులను పెట్టుబడులుగా మార్చే శక్తిని కలిగి, అంటే జీతం వచ్చిన రోజే కాఫీ, ఫుడ్ డెలివరీ, OTTలు, వీటన్నిటితో పాటు SIP మీ జీవితానికి అసలైన విలువ ఇస్తుంది. SIP ఎలా పనిచేస్తుంది? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటి? మీరు SIP ద్వారా యూనిట్లు కొనుగోలు చేస్తారు. మార్కెట్ లోనోలు కొనడం వల్ల ఎక్కువగా యూనిట్స్ వస్తాయి. మీరు తక్కువ రేట్లో కొన్న మొత్తం యూనిట్లు మార్కెట్ పెరగడం వల్ల వాటి విలువ కాలక్రమంలో పెరుగుతుంది. ఇక్కడే వస్తుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే లాభాలపై మళ్లీ లాభాలు. నేను మళ్లీ వివరించి చెబుతున్నాను, లాభాలపై మళ్లీ లాభాలు కాలక్రమంలో పెద్ద మొత్తాలుగా మారుతాయి. నెలకు 1000 రూపాయలు SIP 20 ఏళ్ల తర్వాత 15.5% CAGR రిటర్న్స్ తో సుమారు 14 లక్షలు అవుతుంది. CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. నెలకు 2000 SIP 20 ఏళ్ల తర్వాత 15.5% CAGR రిటర్న్స్ తో సుమారు 28 లక్షలు అవుతుంది. ఇక్కడ క్లూ ఏమిటంటే, ఎంత ఎక్కువ సమయం మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ఫలితం. అదే నెలకు 1000 రూపాయల SIP 25 ఏళ్ల తర్వాత, అంటే మీ SIP ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపకుండా ఇంకో 5 సంవత్సరాలు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే 15.5% CAGR రిటర్న్స్ తో సుమారుగా 30 లక్షలు అవుతుంది. అదే నెలకు 2000 SIP 25 ఏళ్ల తర్వాత, అంటే మీ SIP ఇన్వెస్ట్మెంట్ ని ఆపకుండా ఇంకో 5 సంవత్సరాలు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే 15.5% CAGR రిటర్న్స్ తో సుమారుగా 60 లక్షలు అవుతుంది. చూసారా, 5 ఇయర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మన సంపద రెట్టింపైంది. అదే కాంపౌండింగ్ యొక్క శక్తి మరియు టైం వాల్యూ యొక్క విలువ. ఉదాహరణకు జయకృష్ణ అనే ఒక IT ఉద్యోగి కథ చూద్దాం. జయకృష్ణ ఒక మధ్యస్థాయి IT ఉద్యోగి. జీతం నెలకి 35,000 రూపాయలు. 30 సంవత్సరాల వయస్సులో ఆయన SIP ప్రారంభించారు. 3,500 రూపాయలు నెలకు. అంటే అతని నెల జీవితంలో 10% మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఆయనకు ఆ సమయంలో ఎటువంటి పెద్ద ప్రణాళిక లేదు, కేవలం భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి అని అనిపించింది. SIP మొదలు పెట్టారు. 20 సంవత్సరాల పాటు ఏ రోజు SIP మార్కెట్ క్రాష్ అయినా, బోరింగ్ టైమ్స్ వచ్చినా, అప్స్ అండ్ డౌన్స్ చూసి భయం వేసినా కొనసాగించారు. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ SIP ఇన్వెస్ట్మెంట్స్ ఆపకూడదు. చాలా మంది భయపడి ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో మనకు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ వస్తాయి. అవే మనకి ఎక్కువ లాభం చేకూరుస్తాయి. 20 ఏళ్ల తర్వాత 15.5% CAGR రిటర్న్స్ తో తన పెట్టుబడి పెట్టిన 8,04,000 రూపాయలు సుమారు 50 లక్షలుగా మారింది. ఈ మొత్తాన్ని వాడుకొని తన 2 పిల్లల విద్య మరియు సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, జయకృష్ణ SIPలో పెట్టుబడి పెట్టింది డబ్బు కోసం కాదు, ఆర్థిక భద్రత కోసం. తాను చేసిన మరో మంచి పని ఏమిటంటే, 20 సంవత్సరాల పాటు ఏ రోజు SIP ఆపలేదు. మార్కెట్ క్రాష్ అయినా, బోరింగ్ టైమ్స్ వచ్చినా, అప్స్ అండ్ డౌన్స్ చూసి భయం వేసినా పట్టు వదలకుండా కన్సిస్టెంట్గా బట్టి విక్రమార్కుల్లా పెట్టుబడులు కొనసాగించారు. SIPలో వచ్చే కష్టాలు, వాటిని ఎలా అధిగమించాలి? మీరు ఎప్పుడైనా ఈ 5 ఫేజులు చూస్తారు. ఫేజ్ 1 మోటివేషన్ ఫేజ్. కొత్తగా SIP మొదలుపెట్టినప్పుడు చాలామంది SIP గురించి కొంత తెలుసుకొని వారి పెట్టుబడి బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే నిజంగా SIP ఎంత ఎఫెక్టివ్గా అవుతుంది అనేది వారి డిసిప్లైన్, కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్ మరియు లాంగ్ టర్మ్ విజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశలో మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇంకా పేషెన్స్
మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీద అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశ చాలా కీలకం. మంచి అవగాహనతో ముందుకు సాగితే ఎస్ఐపి నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందవచ్చు. సెకండ్ ఫేజ్, డౌట్ ఫేజ్. మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్స్ నెగిటివ్గా కనిపించవచ్చు. ఇది పనిచేస్తుందా, డబ్బు పోతుందేమో అన్న సందేహాలు మొదలవుతాయి. ఇతర ఆప్షన్స్, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్లు, గోల్డ్ చూసి కంపేర్ చేయడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎస్ఐపి నిలిపివేస్తారు లేదా రిడమ్షన్ చేసేస్తారు. ఈ దశలోనే భయపడి మరియు అనుమానపడి ఎస్ఐపి ఆపకూడదు. నిజం చెప్పాలంటే మోర్ దెన్ 70 to 80% ఇన్వెస్టర్స్ ఈ దశలో భయపడి మార్కెట్ క్రాష్ అవుతుంది అని ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు. నిజమైన వెల్త్ క్రియేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ లోలో ఉన్నప్పుడు తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్స్ యాడ్ అవుతాయి. దీనినే ఎస్ఐపి భాషలో యూనిట్ ప్రైస్ యావరేజ్ అంటారు. ఇక్కడ పేషెన్స్ చాలా అవసరం. ఎస్ఐపి అనేది షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్లో ఫలితాలు ఇస్తుంది. థర్డ్ ఫేజ్, డిసిప్లిన్ ఫేజ్. శ్రద్ధతో కొనసాగించే దశ. ఈ దశలో వ్యక్తి ఎస్ఐపి అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకుంటాడు. మార్కెట్ ఎలాగైనా ఉండవచ్చు, కానీ వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఎస్ఐపికి తగినట్లుగా బడ్జెటింగ్ చేస్తారు, ఆటో డెబిట్ సెటప్ చేస్తారు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం సహనం పెరుగుతుంది. ఇది ఎస్ఐపి జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. డిసిప్లిన్ ఉండే వాళ్లే నిజంగా విజయవంతులవుతారు. ఫోర్త్ ఫేజ్, గ్రోత్ ఫేజ్. మీరు అసలు మార్పు అంతా ఇక్కడే చూస్తారు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉన్న 20 ఏళ్లలో మార్కెట్ 3 నుంచి 5 సార్లు బాగా క్రాష్ అయ్యి ఆ టైంలో తక్కువ రేట్లో కొన్న యూనిట్స్ తరువాత బాగా పెరిగి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ బెనిఫిట్ కోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐపి ఆపకూడదు. కన్సిస్టెంట్ ఇన్వెస్టర్స్కి ఈ దశలోనే కాంపౌండింగ్ యొక్క శక్తి మరియు టైం యొక్క విలువ ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి. అయితే చాలామంది రెండో దశలోనే ఎస్ఐపి ఆపేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎస్ఐపి ఆపకూడదు మరియు మనకు తెలియకుండా ఎక్కువ మేలు జరిగేది కూడా ఇక్కడే. అసలు మార్పు మూడో దశ, డిసిప్లిన్ దశలో, మరియు 4వ దశ, గ్రోత్ ఫేజ్ దశలో ఉంటుంది. మీరు అక్కడికి చేరాలంటే క్రమం తప్పకుండా పెట్టుబడి చేయాలి. ఫిఫ్త్ ఫేజ్, రివార్డ్ ఫేజ్, ఫలితాల దశ. ఈ దశలో ఎస్ఐపి రిటర్న్స్ స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత మంచి వెల్త్ అక్యూములేషన్ జరుగుతుంది. గోల్స్ లైక్ హౌస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ కోసం మీరు అనుకున్న టార్గెట్స్ చేరుకుంటారు. ఇది మోటివేషన్కి తిరిగి రీఇన్ఫోర్స్ అయ్యే దశ. ఇక్కడికి వచ్చే వాళ్లే ఎస్ఐపి యొక్క అసలైన వాల్యూని రియలైజ్ చేస్తారు. సారాంశం ఏమిటంటే ఎస్ఐపి ప్రయాణం ఇలా ఉంటుంది. మోటివేషన్, డౌట్, డిసిప్లిన్, గ్రోత్ అండ్ రివార్డ్స్. మోటివేషన్తో మొదలవ్వాలి, సందేహాల సమయంలో ధైర్యంగా ఉండాలి, డిసిప్లిన్తో కొనసాగాలి, ఫలితాలు నిశ్చింతగా వస్తాయి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అద్భుతాలు జరుగుతాయి. రెండో ఉదాహరణ, శ్రీమతి నిహారిక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ నడుపుతుంది. రోజు 150 రూపాయలు ఆదా చేసేది. నెలకు 4500 ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టేది. ప్రతి ఏడాది 1000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెంచుతూ పోయింది. 20 సంవత్సరాలు ఆగకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టింది. 20 ఏళ్ల తర్వాత ఆవిడ పెట్టిన 1,28,00,000 పెట్టుబడి కాస్త సుమారు 3,19,00,000గా మారింది. సాధారణమైన ఆదాయం ఉన్నవారు కూడా ఎస్ఐపి ద్వారా ధనం నిర్మించగలరు అన్నది శ్రీమతి నిహారిక గారి కథే ఉదాహరణ. ఎస్ఐపి పెట్టుబడులకు టిప్స్ మరియు ట్రిక్స్. నెంబర్ 1, స్టార్ట్ స్మాల్, కన్సిస్టెంట్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ రన్. చిన్నగా మొదలు పెట్టండి, పట్టు వదలకుండా ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి. కనీసం నెలకు 1000 రూపాయలతో అయినా ప్రారంభించండి. తరువాత మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎస్ఐపి పెట్టుబడి అమౌంట్ను కూడా పెంచుకోవచ్చు. సెకండ్, నెవర్ స్టాప్ డ్యూరింగ్ మార్కెట్ క్రాషెస్. మార్కెట్ క్రాష్ అయినా భయపడి ఇన్వెస్ట్మెంట్స్ ఆపకండి. క్రాష్ టైంలో మీరు ఎస్ఐపి కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎస్ఐపి ఆపకూడదు. 3, స్టెప్ అప్ ఎస్ఐపి. ఏడాది మీ ఆదాయం పెరిగిన దాన్ని బట్టి ఎస్ఐపి పెట్టుబడులు పెంచండి. ఏటో ఎలాగో మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం నెలకు 1000 నుండి 1500 చొప్పున పెంచండి. ఈ స్టెప్ అప్ ఎస్ఐపి ఫలితం లాంగ్ టర్మ్లో చాలా గొప్పదిగా ఉంటుంది. ఫోర్త్, సెలెక్ట్ ద రైట్ ఫండ్. ఎల్లప్పుడూ మంచి మ్యూచువల్ ఫండ్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఎల్లప్పుడూ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపిన మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోండి. మంచి అనుభవం ఉన్న ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇప్పుడు ఎస్ఐపి వర్సెస్ ట్రెడిషనల్ సేవింగ్స్ మెథడ్స్ చూద్దాం. రికరింగ్ డిపాజిట్. మీరు 2000 ఆర్డీలో వేస్తే 5% ఇంట్రెస్ట్తో 10 ఏళ్ల తర్వాత 3,10,000 మాత్రమే ఉంటాయి. అదే ఎస్ఐపిలో 15.5% యావరేజ్ సిఆర్జిఆర్ రిటర్న్స్ వస్తే
10 ఏళ్ల తర్వాత సుమారు 5,40,000 వస్తాయి. ఇది తేడా కాదు, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డిఫరెన్స్. మీ పెట్టుబడి ప్రయాణం ఈరోజే మొదలు పెట్టండి. మీరు సంపన్నంగా మారడంతో పాటు సరైన ఆర్థిక భద్రతతో ఉండవచ్చు. మీరు పెద్ద వ్యాపారవేత్త కాకపోయినా ధనవంతుల్లా జీవితాన్ని గడిపే అవకాశం మీకు ఉంది. నిజం చెప్పాలంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మీరు ఇండైరెక్ట్గా ఒక పెద్ద వ్యాపారం నిర్వహిస్తున్నట్టే. ఇది ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఎస్ఐపి నెమ్మదిగా, స్థిరంగా, జీవితాన్ని మార్చేదిగా. ఈరోజే ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీకు ధన్యవాదాలు చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. కమెంట్స్ చేసి మీ ఎస్ఐపి ప్రయాణం గురించి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పెట్టుబడి మళ్ళీ మిమ్మల్ని మార్చాలి అంటే మొదట మీరు మీ ఆలోచనలను మార్చాలి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్.